హలో అండి, వెల్కమ్ టు హైదరాబాద్ హోమ్స్. ఇప్పుడు మనమైతే గ్రీన్ మార్క్ అండ్ బిహెచ్ఎల్ వారు కలిసి కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ప్రాజెక్ట్ నేమ్ గ్రీన్ మార్క్ మేఫేర్ వశిష్ట. సో ఇందులో మనకు ఒక రీసేల్ విల్లా అయితే సేల్కి అయితే ఉందని చెప్పొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి కొన్ని హైలైట్స్ పాయింట్స్ చూసినట్టయితే ఈ ప్రాజెక్ట్ మనకి 70 ఏకర్స్లో 678 డూప్లెక్స్ విల్లాస్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. దీనికి స్పెషల్గా ఇన్ అండ్ అవుట్ అయితే సపరేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ముందు మనకి 100 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంది. ఇది విశాఖ రోడ్ అంటారు. సో నేరుగా మనకి వేలిమేల నుంచి నేరుగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ చేయబడింది. సో ఇంటర్నల్గా వైడ్ రోడ్స్ మనకి చూసినట్టయితే మనకి 80 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంది మెయిన్ ఎంట్రన్స్ సంబంధించి. దాంతోపాటు 60 ఫీట్ అండ్ 40 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఈ ప్రాజెక్టులో లొకేట్ చేయబడింది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మనకు రీసేల్ విల్లా కూడా మీకు చూపిస్తాను, అది ఏ విధంగా ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి వరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైజింగ్ అండ్ లొకేషన్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే ఈ వీడియోని చూడండి. ప్రాజెక్ట్ సంబంధించి మనము కొన్ని మెయిన్ హైలైట్ పాయింట్స్ అండ్ ఎమ్యూనిటీస్ చూసినట్టయితే ఈ ప్రాజెక్ట్ అంతా మనకి 70 ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. 678 డూప్లెక్స్ విల్లాస్ 3 BHK విల్లాస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇది మనకి HMDAలో అప్రూవ్ అయింది, రేరాతో పాటు రిజిస్టర్డ్ అయింది ఈ ప్రాజెక్ట్ అంతా మనకి. ఇందులో 300 స్క్వేర్ యార్డ్స్ సంబంధించి ఈచ్ ఇండివిజువల్ విల్లా అయితే మనకి 300 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి క్లబ్ హౌస్ అండ్ గార్డెన్ ఏరియా వచ్చేసరికి 4.5 ఏకర్స్లో G+2లో మంచి విశాలంగా క్లబ్ హౌస్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందులో మనకి ప్రీమియం ఎమ్యూనిటీస్ సంబంధించినటువంటి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా మనం చూసినట్టయితే ఇక్కడ రిసెప్షన్ లాంజ్ అయితే ఉంటుంది. ఒక జిమ్ అండ్ హెల్త్ క్లబ్ అయితే ఈ క్లబ్ హౌస్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దాంతోపాటు లైబ్రరీ కూడా ఉంటుంది. ఇవే కాక మనకి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. మన సెంట్రల్లో విల్లాస్ అన్ని మధ్యలో ఒక మంచి స్విమ్మింగ్ పూల్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారని చెప్పొచ్చు. దాంతోపాటు చేంజింగ్ రూమ్స్ అన్నీ కూడా ఈ స్విమ్మింగ్ పూల్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇవే కాక మరిన్ని ఎమ్యూనిటీస్ చూసినట్టయితే మల్టీపర్పస్ హాల్ అండ్ కాన్ఫరెన్స్ హాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ సంబంధించి వ్యూ చూస్తున్నారు. సో చిల్డ్రన్ ప్లే ఏరియా, చిల్డ్రన్ యాక్టివిటీ ఏరియా అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనమైతే రీసేల్ సంబంధించినటువంటి విల్లా వ్యూస్ అయితే చూద్దాము. వ్యూస్ అండ్ డైమెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తూ ఉంటాను. సో ఇదంతా మనకి 300 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి విల్లా. సో ఇది రీసేల్. మనకి దీనికి సంబంధించిన ఓనర్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ మీరు ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. సో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి డూప్లెక్స్ విల్లా ఇదైతే రీసేల్కి అయితే ఉందని చెప్పొచ్చు. ముందు మనకి గార్డెన్ అయితే చాలా నీట్గా క్లియర్గా మంచిగా కనిపిస్తూ ఉంది. సో ఇదంతా ఇక్కడ ముందు అయితే మనకి 40 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. విల్లా ముందు కూడా మనం పార్క్ చేసుకుంది వీలుగా అయితే 40 ఫీట్ వైడ్ రోడ్ అయితే యూజ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఓనర్ గురించి చెప్పాలంటే ఈ 300 స్క్వేర్ యార్డ్స్లో మంచి సెట్ బ్యాక్స్ సంబంధించినటువంటి మంచి గార్డెన్, ఒక మినీ గార్డెన్ అయితే ఉందని చెప్పొచ్చు. ఈ విల్లాకి సంబంధించి ఏది కూడా మిస్ కాకుండా మీకు అన్ని వ్యూస్ అయితే చూపిస్తాను. చాలా నీట్ లుక్లో మనకి ఈ విల్లా అయితే ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. సో ఇది డూప్లెక్స్లో ఉన్నటువంటి 3 BHK విల్లా. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాల్ అండ్ కిచెన్తో పాటు ఒక గెస్ట్ బెడ్రూమ్, అదేవిధంగా పైన మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ మనకి చిల్డ్రన్ బెడ్స్తో పాటు ఫ్యామిలీ లివింగ్ ఏరియా ఉంటుంది. మనం ఓపెన్ డెక్ ఏరియా కూడా చూడొచ్చు పైన. సో విల్లాకి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ ఇది, దాని పక్కనే గార్డెన్ ఏరియా, చుట్టూ కూడా మంచి గార్డెనింగ్ చేసుకున్నారు. క్లియర్గా మనకైతే వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రతిదంతా కూడా ఈ గార్డెన్కి సంబంధించినటువంటి వ్యూ. సో ఇంటి చుట్టూ కూడా మనకి నలువైపులా మనకి అన్ని చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క చెట్టు అయితే వీళ్ళు నాటారని చెప్పొచ్చు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ సంబంధించినటువంటి వ్యూ. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో మనకు ఒక చిన్న కార్తో పాటు 2 వీలర్ కూడా పార్క్ చేసుకుంది వీలుగా 12x17 డైమెన్షన్స్లో పార్కింగ్ ఏరియాని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పార్కింగ్ ఏరియా ఉంటుంది. మెయిన్ డోర్కి సంబంధించి ఇక్కడ చూసినట్టయితే ఎంటీ టేక్ వుడ్ మెటీరియల్ వాడి మెయిన్ డోర్ని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా క్లియర్గా లాకింగ్ సిస్టమ్ అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు సెకండ్ ప్రొటెక్షన్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు ఓనర్. సో ఓపెన్ చేయగానే మనకి హాల్ సంబంధించినటువంటి వ్యూ కనిపిస్తూ ఉంది. చాలా విశాలమైనటువంటి హాల్కి సంబంధించి మనకి డైమెన్షన్స్ 11x15 డైమెన్షన్స్లో హాల్ని వీళ్ళు డిజైన్ చేశారు. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 6 to 8 మెంబర్స్ కూర్చునేందుకు వీలుగా సోఫా సెట్ అయితే వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ముందు మనకి టీవీ సెటప్ సంబంధించినటువంటి వ్యూ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే విండోస్ అయితే మనకి చూడండి, వెంటిలేషన్కి సంబంధించిన విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అన్నీ కూడా ఓనర్ మంచి డిజైన్ తోటి కంప్లీట్ చేసినటువంటి ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో నేరుగా మనం డైనింగ్ ఏరియా చూసినట్టయితే చూడండి, ఈ చైర్స్కి చాలా స్పెషలైజేషన్ ఉందని చెప్పొచ్చు. సో డైనింగ్ ఏరియాకి సంబంధించినటువంటి డైమెన్షన్స్ చూసినట్టయితే 11x11 డైమెన్షన్స్లో డైనింగ్ ఏరియాని వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. దాంతోపాటు పక్కన డైనింగ్ ఏరియాలోనే మనకి పక్కన పూజా సెటప్ సంబంధించినటువంటి వ్యూ కనిపిస్తూ ఉంది.
సో 3.5x4 డైమెన్షన్స్లో పూజకు సంబంధించినటువంటి సెటప్. మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే డైనింగ్ ఏరియా నుంచి నేరుగా తులసి చెట్టుకు వెళ్ళేందుకు దారి అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా స్పెషల్గా చాలా అట్రాక్టివ్ లుక్లో అయితే ఈ చెట్టుని అయితే వీళ్ళు డిజైన్ చేశారు. మంచిగా నీట్ లుక్లో కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో చాలా స్పెషల్గా దానికి సపరేట్ గ్రిల్స్ కూడా ఉన్నాయి. విల్లా వెనుక భాగంలో చూసినట్టయితే గార్డెన్కి సంబంధించిన వ్యూ. ముందుగా చెప్పినట్టు ఒక మినీ గార్డెన్ అయితే ఉంది. సో అన్ని చెట్ల మొక్కలతో అయితే నిండిపోయింది. సపరేట్గా మనకి యూటిలిటీ ఏరియా, దాని పక్కనే మనకి గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి స్పెషల్ ఏరియా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది సిలిండర్ పెట్టుకునేందుకు ఆప్షన్గా స్పెషల్ ఏరియా. సో సెట్ బ్యాక్స్లో భాగంగా పెట్ ఏరియాకి సంబంధించి స్పెషల్ రూమ్ అయితే ఇక్కడ విల్లాలో ప్రొవైడ్ చేశారు. విల్లా చూస్తుంటేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఓనర్కి చాలా మట్టి గ్రీనరీకి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఏది ఎక్కడ ఉండాలనేది క్లియర్ కాన్సెప్ట్ తోటి అయితే దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారు విల్లాని. డైనింగ్ ఏరియాలో మనకి స్పెషల్ అట్రాక్ట్గా ఉండేందుకు వీలుగా హ్యాండ్స్ వాష్ చేసుకునేందుకు మనకి ఇక్కడ సింక్ అయితే ప్రొవైడ్ చేశారు. లైటింగ్ తోటి కనిపిస్తూ ఉంది మంచిగా. నేరుగా కిచెన్లోకి వెళ్ళి చూద్దాము. మంచి డిజైన్తో ఉన్నటువంటి ఒక మోడ్రన్ కిచెన్ కమ్ మాడ్యులర్ కిచెన్ అని చెప్పొచ్చు. వెంటిలేషన్కి విండో, అన్ని కబోర్డ్స్తో నిండినటువంటి కిచెన్ని చాలా విశాలంగా కనిపిస్తూ ఉంది. సో కిచెన్ డైమెన్షన్స్ 12x11 డైమెన్షన్స్లో కిచెన్ ఉంది. కిచెన్ని చాలా పర్ఫెక్ట్గా ఏది ఎక్కడ ఉండాలని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు వీళ్ళంతా. సో టైల్స్ మనకి చూసినట్టయితే క్లియర్ లుక్లో కనిపిస్తున్నటువంటి టైల్స్, ఫ్లోరింగ్ అంతా నీట్ లుక్లో కనిపిస్తూ ఉంది. సో పౌడర్ రూమ్ అని చెప్పొచ్చు. మెయిన్ ఎంట్రెన్స్ రాగానే పౌడర్ రూమ్ అండ్ వాష్రూమ్ అని కూడా అంటారు దీన్ని. సో గెస్ట్ వాష్రూమ్ అని చెప్పొచ్చు నేరుగా. దానికి సంబంధించి డైమెన్షన్ చూసినట్టయితే 4x6 డైమెన్షన్స్లో దీన్ని వెస్టర్న్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ నేరుగా మనం గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాము. గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన డైమెన్షన్స్ ఇక్కడ 11x14 డైమెన్షన్స్లో ఒక కింగ్ సైజ్ బెడ్ ఉన్నప్పటికీ చాలా విశాలంగా గెస్ట్ బెడ్రూమ్ ఉంది. దాంతోపాటు వెంటిలేషన్కు విండో, కబోర్డ్స్ చూడండి అట్రాక్టివ్ లుక్లో కనిపిస్తున్నటువంటి కబోర్డ్స్. చాలా విశాలంగా గెస్ట్ బెడ్రూమ్ని వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. దాని డైమెన్షన్ చూసినట్టయితే 7x5 డైమెన్షన్స్లో. సో అటాచ్డ్ వాష్రూమ్ మనకి వెట్ ఏరియా సపరేట్, డ్రై ఏరియా సపరేట్, మధ్యలో ఒక సింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నేరుగా మనము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా వ్యూస్ ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించిన డైమెన్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాము. సో ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే ఫ్యామిలీ లివింగ్ ఏరియా. సో ఫ్యామిలీ లివింగ్ ఏరియాకి సంబంధించిన డైమెన్షన్స్ 11x16 డైమెన్షన్స్లో ఫ్యామిలీ లివింగ్ ఏరియా ఉంటుంది. ఒక సోఫా సెటప్ మంచి, దాంతోపాటు టీవీ సెటప్ సంబంధించినటువంటి ఇంటీరియర్ వర్క్స్కి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక వింటేజ్ లుక్లో ఉన్నటువంటి టేబుల్ కనిపిస్తూ ఉంది మనకు అక్కడ. ఒక ఫార్మర్ సంబంధించినటువంటి బుల్ కాట్ అయితే టేబుల్ రూపంలో కనిపిస్తూ ఉంది. సో సోఫా సెటప్ సంబంధించినటువంటి వ్యూ చూసారు. ఇది బుల్ కాట్. సో మన ఫార్మర్కి సంబంధించి ఇండికేషన్లో ఒక టేబుల్. నేరుగా మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఫస్ట్ చూసినట్టయితే 12x14 డైమెన్షన్స్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అంతా కూడా మనకి కబోర్డ్స్తో నిండిపోయింది. సో ఇక్కడ మనకి డబల్ కాట్ ఉన్నప్పటికీ చాలా స్పేషియస్గా మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తూ ఉంది. వెంటిలేషన్కి 2 సైడ్ విండోస్ ప్రొవైడ్ చేశారు. సో చూడండి నీట్ లుక్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డ్రెస్సింగ్ ఏరియా 4.3x5 డైమెన్షన్స్లో డ్రెస్సింగ్ ఏరియా ఉంది. సో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ చూసినట్టయితే వెస్టర్న్ స్టైల్లో, దానికి సంబంధించి 7x5 డైమెన్షన్స్లో అటాచ్డ్ వాష్రూమ్. నేరుగా చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళి చూసినట్టయితే సో ఎక్కడ చూసినప్పటికీ అన్నీ కూడా మంచి వాల్ డిజైన్స్ తోటి అద్భుతమైన లుక్లో కనిపిస్తూ ఉంది ఈ విల్లా అంతా కూడా. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్టయితే మనకి డైమెన్షన్స్ 15x11 డైమెన్షన్స్లో క్లియర్ వ్యూలో నీట్ లుక్లో మనకి చాలా విశాలంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కనిపిస్తూ ఉంది. 15x11 డైమెన్షన్స్ అన్నీ కూడా సెటప్ చేశారు. మొత్తం వెంటిలేషన్కి విండోస్ కూడా 2 టైప్స్
2 సైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో 4.5 x 5 డైమెన్షన్స్లో డ్రెస్సింగ్ ఏరియా, కబోర్డ్స్ తోటి మొత్తం అంతా వార్డ్రోబ్స్ తోటి నిండిపోయింది. సో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ స్టైల్లో వెట్ ఏరియా సపరేట్, మనకి డ్రై ఏరియా సపరేట్ లాగా ఈ అటాచ్డ్ వాష్రూమ్ని వీళ్ళు డిజైన్ చేశారు. ఈ విల్లాకి సంబంధించి ప్రైజింగ్ చూసినట్టయితే మనకి 3.2 CR స్లైట్లీ నెగోషియబుల్, 300 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ విల్లాకి సంబంధించి ప్రైజింగ్ 3.2 CR స్లైట్లీ నెగోషియబుల్. రీసేల్ విల్లాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇచ్చాను. లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్, మనకి సెంట్రలైజ్ వాటర్ సప్లై అయితే ఉంటుంది, మున్సిపల్ వాటర్ ప్రొవిజన్ ఉంటుంది, STP అండ్ 24/7 సెక్యూరిటీ. బౌండరీకి సోలార్ ఫెన్సింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అదే సెక్యూరిటీ సర్వేలెన్స్ కెమెరాస్ ఎట్ అప్రాప్రియేట్ కమ్యూనిటీ లొకేషన్ అడ్వాంటేజ్ చూసినట్టయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు నుంచి అయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా 10 minutes డ్రైవ్ ఫ్రమ్ తెల్లాపూర్ అండ్ 20 minutes డ్రైవ్ ఫ్రమ్ గచ్చిబౌలి ఐటీ జంక్షన్ నుంచి విప్రో సర్కిల్ నుంచి 20 minutes డ్రైవ్ అయితే ఈ ప్రాజెక్ట్ లొకేట్ చేయబడింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.